గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ 6th ఏప్రిల్ 2026. ఈరోజు మనకి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న కొన్ని బుల్లిష్ స్టాక్స్ని, అలానే ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న కొన్ని బేరిష్ స్టాక్స్ని, రీసెంట్ మార్కెట్ ఫాల్ తర్వాత లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న కొన్ని స్టాక్స్ని వీడియోలో యాడ్ చేశాను. కుదిరితే వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఇప్పుడు మనము నిఫ్టీలో క్లోజ్ అయిన టైంకి బుల్లిస్ట్ స్టాక్స్ కనుక చూసినట్టయితే మనకి ఫస్ట్ స్టాక్ టైటాన్ లిమిటెడ్ గా కనిపిస్తుంది. టైటాన్ లిమిటెడ్ కనుక ఒకసారి చూసినట్టయితే మనం చార్ట్ పరంగా 4000 దగ్గర మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. లాస్ట్ 3 days గా చూసినట్టయితే మనకి స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ నియర్లీ 6% దాకా పెరిగినట్టు తెలుస్తుంది. మనకి ఈ ప్రైస్ కరెంట్ క్లోజింగ్ ప్రైస్ కనుక చూసినట్టయితే రెసిస్టెన్స్ దగ్గర వచ్చి క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మనం ఒకసారి ఆర్ఎస్ఐ చూసినా, అలానే రీసెంట్ డేస్ వాల్యూమ్స్ చూసినా కూడా మంచి హయ్యర్ సైడ్ వాల్యూమ్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. స్టాక్ యొక్క నెక్స్ట్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 4330 దగ్గర స్టాక్ నెక్స్ట్ రెసిస్టెన్స్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మేబీ అక్కడ టచ్ అయితే న్యూ ఫ్రెష్ హైని ఫామ్ చేసేలాగా కనిపిస్తుంది. ఇది మనకి ఈ రోజు బుల్లిష్ గా కనిపిస్తున్న టైటాన్ కంపెనీ లిమిటెడ్ స్టాక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రీవియస్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తున్న బుల్లిష్ గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ లాస్ట్ వీక్ మనకి కొంచెం లోయర్ సైడ్ మూవ్ అయినా ఈ రోజు మంచి వాల్యూమ్స్ తో హయ్యర్ ప్రైస్ తో మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆర్ఎస్ఐ కూడా మనకి నియర్లీ 64 దగ్గర కనిపిస్తుంది. అలానే ఈ రోజు మనకి వాల్యూమ్స్ లో కూడా మంచి ఇంక్రీజ్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు కనుక ఒకసారి రెసిస్టెన్స్ కనుక చెక్ చేసినట్టయితే మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ 621 ఆర్ 630ని ఈరోజు స్టాక్ బ్రేక్ చేసి ఆ హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి సెకండ్ బుల్లిష్ స్టాక్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. ఫ్రెండ్స్, అలానే మనం ఇంకొక స్టాక్ చూసినట్టయితే హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్న స్టాక్ నాట్కో ఫార్మా లిమిటెడ్. నాట్కో ఫార్మా ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ నియర్లీ 1050 దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ డేస్ లో మనకి స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ ఈ రోజు కూడా మనకి ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మనకి హయ్యర్ సైడ్ స్టాక్ ఉన్నట్టు తెలుస్తుంది. స్టాక్ యొక్క నెక్స్ట్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే మనకి 1040, అలానే హై కనుక చూసినట్టయితే 1015 కనుక బ్రేక్ చేసినట్టయితే స్టాక్ లో మనకి మొమెంటం క్రియేట్ అయ్యేలాగా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ కనుక ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి రీసెంట్లీ స్టాక్ లో మంచి కరెక్షన్ వచ్చి అక్కడ నుంచి మనకి 3575 ఒక సపోర్ట్ ని తీసుకొని లాస్ట్ 3 days గా మనకి స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి వాల్యూమ్స్ కూడా లాస్ట్ ఈ 3 days గా మనకి వాల్యూమ్స్ లో కూడా కొంచెం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే మనకి ఆర్ఎస్ఐలు కూడా స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు కనబడుతుంది. ఇది మనకి లోయర్ సైడ్ నుంచి బౌన్స్ అవుతున్న స్టాక్ హెచ్ఏఎల్. అలానే మనం ఇంకొక స్టాక్ చూసినట్టయితే ఐటీసీ హోటల్స్ లిమిటెడ్. ఈ స్టాక్ మనకి రీసెంట్లీ హయ్యర్ సైడ్ నుంచి బాగా కరెక్ట్ అయ్యి ఇప్పుడు 140 నుంచి ఒక సపోర్ట్ తీసుకొని మనకి స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆర్ఎస్ఐలో కూడా స్ట్రెంగ్త్ చూపిస్తుంది. వాల్యూమ్స్ చూసినట్టయితే కూడా రీసెంట్ గా వాల్యూమ్స్ కూడా కొంచెం పెరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే ఐటీసీ హోటల్స్ లిమిటెడ్. ఇది నేను స్టడీ పర్పస్ కి యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్ కనుక ఒకసారి చూసినట్టయితే మనకి నిఫ్టీ 50 స్టాక్ కాబట్టి 2155 నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూ మనకి 1800 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక మీరు చూసినట్టయితే రీసెంట్ ఫాల్ తర్వాత మనకి రోజులుగా మనకి 1800 ప్రైస్ ని స్టాక్ రెస్పెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఈ స్టాక్ ని ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. బేరిష్ గా చూపిస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ మనకి ఐషర్ మోటార్స్ గా కనిపిస్తుంది. మనకి రీసెంట్ గా క్వార్టర్లీ అప్డేట్స్ కూడా వచ్చాయి. మేబీ ఈ ఐషర్ మోటార్స్ యొక్క ఆటో సేల్స్ అప్డేట్ ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకున్నట్లేదు. అందుకని ఈ రోజు మనకి స్టాక్ లో కరెక్షన్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం కనుక చూసినట్టయితే స్టాక్ మనకి నియర్లీ హై 8000 నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూ కరెంట్లీ మనకి 6600 దగ్గర వచ్చి ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది.
ఇప్పుడు కనుక చూసినట్టయితే వాల్యూమ్స్ లో మనకి ఎక్కువ సెల్లింగ్ సైడ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్ఎస్ఐ మనకి బిలో 30 ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రీవియస్ సపోర్ట్ కనుక చూసినట్టయితే మనకి 6678 ని స్టాక్ బ్రేక్ చేసి లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు కనబడుతుంది. ఇది మనకి బేరిష్ గా కనిపిస్తున్న స్టాక్ ఐషర్ మోటార్స్ లిమిటెడ్. అలానే మనం ఇంకొక బేరిష్ స్టాక్ కనుక చూసినట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ కనుక చూసినట్టయితే మనకి వార్ టైంలో మార్కెట్ ఎక్కువగా కరెక్ట్ అయిన ఆ టైంలో కనుక చూసినట్టయితే మనకి 1310 ని అక్కడ నుంచి స్టాక్ మనకి హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి రీసెంట్ టైమ్స్ లో చూసినట్టయితే ఆ లో ఉన్న ప్రైజ్ ను కూడా బ్రేక్ చేసి ఈ రోజు లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. వాల్యూమ్స్ కనుక చెక్ చేసినట్టయితే మనకి సెల్లింగ్ ప్రెషర్ లో స్టాక్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్ఎస్ఐ కూడా మనకి నియర్లీ 33 దగ్గర కనిపిస్తుంది. ఇది మనకి ప్రీవియస్ సపోర్ట్ ని బ్రేక్ చేస్తున్న స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. అలానే మనము ఇంకొక స్టాక్ చూసినట్టయితే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. మనకి అదాని పోర్ట్స్ కి కాంపిటేటర్ కంపెనీ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ స్టాక్ కూడా చూసినట్టయితే మనకి ప్రీవియస్ సపోర్ట్స్ 240 ని బ్రేక్ చేసి లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆర్ఎస్ఐ మనకి సెల్ ఆఫ్ జోన్ లో చూపిస్తుంది. అలానే వాల్యూమ్స్ కూడా చెక్ చేసినట్టయితే రీసెంట్ టైంలో మనకి సెల్లింగ్ ప్రెషర్ తో వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా మనకి నెగిటివ్ సైడ్ గా కనిపిస్తుంది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెక్టోరియల్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసే ఒకసారి చూసినట్టయితే మనకి నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ ఈ రోజు టాప్ గెయినర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. 2.34% తో హయ్యర్ సైడ్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. అలానే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ మనం కనుక చూసినట్టయితే పిఎస్యు బ్యాంక్స్ ఆల్మోస్ట్ క్వార్టర్లీ అప్డేట్స్ మంచి పర్ఫార్మెన్స్ చూపించినట్టు తెలుస్తుంది. మేబీ ఆ రీజన్ తో మనకి ఈ రోజు పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ హయ్యర్ సైడ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కనుక చూసినట్టయితే 2.33% ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది. అలానే నిఫ్టీ రియాలిటీ 2.23%, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 2.16%, నిఫ్టీ బ్యాంక్ ఆల్ టుగెదర్ చూసినట్టయితే 2.06% ఇంక్రీజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కనుక ఒకసారి లూజర్ ని చెక్ చేసినట్టయితే మనకి ఆయిల్ అండ్ గ్యాస్ ఈ రోజు 1.37%, మేబీ అందులో రిలయన్స్ యాడ్ అయ్యి ఉంటుంది. ఆ రీజన్ తో మనకి ఇక్కడ 1.7% లోయర్ లెవెల్లో చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అలానే నిఫ్టీ మీడియా కనుక చూసినట్టయితే 0.22% ఈ రోజు లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఈ రోజు కనిపిస్తున్న సెక్టోరియల్ ఇండిసెస్ డేటా. ఇప్పుడు మనం ఈ రోజు ఈటీఎఫ్స్ ఎలా పర్ఫామ్ చేసాయో ఒకసారి చూసినట్టయితే సిల్వర్ బీస్ మనకి ఈ రోజు హైయెస్ట్ గెయినర్ గా కనిపిస్తుంది. 3% దాకా నియర్లీ ఇంక్రీజ్ అయినట్టుగా తెలుస్తుంది. అలానే పిఎస్యు బ్యాంక్ బీస్ కూడా 2.26% ఇంక్రీజ్ అయినట్టు. బ్యాంక్ బీస్ కనుక చూసినట్టయితే 2.05% ఇంక్రీజ్ అయింది. అలానే కనుక చూసినట్టయితే గోల్డ్ బీస్ కూడా ఈ రోజు మనకి 1.85% గెయినర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అలానే మిడ్ క్యాప్ 100 కనుక చూసినట్టయితే మనకి 1.42% ఇంక్రీజ్ అయినట్టుగా తెలుస్తుంది. అదర్ బీస్ ప్రైజెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అలానే ఈ రోజు లూజర్స్ కనుక చూసినట్టయితే మనకి హెల్త్ ఈటీఎఫ్ నియర్లీ మనకి 0.74% లూజర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అలానే మనం ఫార్మా బీస్ కనుక చూసినట్టయితే నియర్లీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఈ రోజు నిఫ్టీ ఈటీఎఫ్స్ యొక్క డేటా. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు హెల్ప్ అయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.